ఎన్ని సినిమాలు చేసేసారు? తాత వేషం వేశారంటే నాకు తెలిసి కంటిన్యూ అయ్యి ఉంటాయి మొత్తం సినిమాలు. రామారావుతో 2, 3 ఉన్నాయి, ఓకే, నాగేశ్వరరావుతో 2, 3 అంతే. అంతే. నేను చేసినంత ఆ తర్వాత వాళ్ళే. అవును, మురళీమోహన్, శోభన్ బాబు, గిరిబాబు. శోభన్ బాబు కూడా తండ్రి పాత్రలు 3-4 ఉన్నాయండి. 3-4 ఉన్నాయి కదా. కృష్ణ గారితో మాత్రం ఒకటే. అవునా? అది కూడా ఎలాంటిది, ఇట్స్ ఏ మూవీయా సీరియల్, విజయ నిర్మలమ్మ డైరెక్షన్. ఓహోహో, డైరెక్టర్. అండమాన్లో షూటింగ్, షిప్ ఎక్కి వెళ్ళాం కృష్ణ గారితో. ఓహో, కృష్ణ గారు బంగారం అండి బాబు. అందరూ నాకు చెడ్డాళ్ళు ఎవరు కనిపించలేదు కానీ ఈయన మరీ బంగారం, మామూలు బంగారం కాదు. పట్టించుకునేవాళ్ళు కదా అసలు సెటిల్. అది ఒక రకం అండి. మనసులో కుళ్ళు కల్మషం ప్యూర్. అదే ఒక సినిమా చేశానంటున్నారు కదా మీకు అంత అక్కడే నా 10 రోజుల్లో వచ్చిన నాకు స్టడీ ఏంటంటే. 10 రోజులు ఉన్నారా అండమాన్లో? ఓకే. కృష్ణ గారికి నీళ్ళంటే భయం అంటారు కదా. ఆయన నీళ్ళలో ఎందుకు వస్తాడు? విమానంలో వస్తాడు. విమానంలో వచ్చారు అనుకుంటున్నాను. ఆయన షిప్లో ఎందుకు వస్తాడు? అదేలేండి. ఓకే. చాలా హ్యాపీ డేస్ అండి. ఎక్కడ రియల్ వేణుగారు కంప్లైంట్ చేయవలసింది ఇంత కూడా నా లైఫ్లో నాకు కనిపించలేదు. అదేలేండి. ఓకే. ఎవ్రీథింగ్ హ్యాపీ లేకపోతే నా మై వే ఆఫ్ థింకింగ్ ఈజ్ ఏదైనా కష్టం వస్తున్నప్పుడు కష్టాలను ఇన్వైట్ చేయంగానే వస్తుంటే ఆపే ప్రయత్నం చేయను. ఐ డోంట్ ట్రై టు రెసిస్ట్ దెమ్. లెట్ ఇట్ కమ్. పట్టించుకోరు. వచ్చింది కష్టం వచ్చినట్టే పోతుంది. ఏ కష్టం అయితే నెత్తి మీద చచ్చే వరకు ఉండదు కదా. అలాగే సుఖాలు కూడా ఇన్వైట్ చేయ వచ్చింది అయితే హ్యాపీగా ఉందనుకోవడం, దేన్ని పట్టించుకోనండి. ఒక రకమైన సన్యాసి లక్షణాలు నాలో కొన్ని ఉన్నాయి. నా పేరు వేమ, చిన్న పేరు కాదు. అది ఎలాగంటే నా పేరు హేమ సుందర రెడ్డి, జాతక రీత్యా పెట్టిన పేరు. చిన్నప్పుడు ఏది చొక్కాన అవి తొడిగితే అవి తీసేసి దిగంబరంగా గెంతేవాడిని. ఏంట్రా అంటుంటే మా నాన్న అనేవాడట, వాడు వేమనే, ఆయన గొడ్డలు ఉండవు కదా. అవి అక్కడ నుంచి వేమన పేరు స్థిరపడిపోయిందండి. నా పేరు వేమన కాదు, నా ఫ్రెండ్స్ అందరికీ వేమనే. నేను వైజాగ్లో ఐఎమ్ నోన్ యాజ్ వేమన, నాట్ హ్యామ్ సుందర్. అదే వైజాగ్లో ఎన్ని సినిమాలు చేసి ఉంటారు మీరు? తీసే 3-4 చేసినట్టున్నా. అరకు అయ్యే వైజాగ్ తీసాను. ఓకే. యాక్టర్ బెస్ట్ అంటే కొన్ని వేషాలకి స్కోప్ ఉంటుంది, విరగొట్టి చేసి. ఇప్పుడు మాయాబజార్లో ఆయన రంగారావు గారి క్యారెక్టర్ సినిమా అంతా ఆయనే కదా. నామకా వస్తే నాగేశ్వరరావు గారు హీరో, కానీ హీరోయిన్ని పెళ్లి చేసుకుంటాడు కనుక హీరో, అంత తప్పేం లేదు. రామారావు కృష్ణుడు ఆయన నాటకం ఆడిస్తుంటే నాటకం నిజంగా ఆడించేది ఈయన కాదు. చెప్తా అలాంటి వేషాలకి అమ్మ అనుకోవాలి కానీ మిగిలిన వేషాలన్నీ మామూలేనండి. ఓకే. పెద్ద ఇబ్బంది పెట్టు, నెత్తిన పువ్వులు పడు. ఇప్పుడు హీరోలకు ఫాదర్ అంటే ఓకే అండి, బట్ హీరోయిన్స్కి ఫాదర్గా చేస్తున్నప్పుడు హీరోయిన్స్ అందరూ ఎలా ఉండేవాళ్ళు మీతో? ఇప్పుడు మీకు హ్యాపీ